హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరువా చలి పార్ట్ 38. అందుకే కదా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఆర్ యూ మ్యాడ్ జున్ను? ప్రపోజ్ ఏంటి? నిన్ను అవాయిడ్ చేయడం ఏంటి? నాకు తెలుసు బావా, కాలేజ్లో తెల్లపిల్ల తగిలి ఉంటుంది, నేను బోర్ కొట్టుంటాను, అందుకే అవాయిడ్ చేస్తున్నాను. ఉక్రోషంతో నోరు జారేస్తుంది జనని. కాన్షియస్లో ఉండే మాట్లాడుతున్నావా జున్ను? నువ్వుండగా వేరే పిల్ల ఎందుకురా నాకు అని అప్పటికే సౌమ్యంగా చెప్పాడు. మరెందుకు అవాయిడ్ చేస్తున్నావు? ప్రొఫెసర్స్ హెవీ వర్క్ ఇస్తున్నారా, అసలు టైం ఉండట్లా, స్లీప్ టైం కూడా సరిపోవట్లేదు తెలుసా. కాల్ చేయడం మాని అయితే, వర్క్ ముఖ్యం కదా నీకు అని కోపంగా అరిచి కాల్ కట్ చేస్తుంది జనని. విక్రమ్ అసహనంగా ఫోన్ని విసిరేయడంతో 3 ముక్కలవుతుంది ఆ ఫోను. షిట్! పగిలిన ఫోన్ని చూసి విక్రమ్ తల పట్టుకుంటూ ఫోన్ పీసెస్ అయిపోవడంతో వినోద్ ఫోన్తో ఆమెకి కాల్ చేస్తాడు. హూ ఆర్ యూ? జున్ను అని మార్దవంగా పిలిచాడు విక్రమ్. బావా, పీరియడ్స్లో ఉన్నావా? అటువైపు నుండి మౌనం. ఎలా అనుకున్నావే నిన్ను కాకుండా వేరే అమ్మాయితో లవ్లో ఉంటానని? ఏమో, అరుణ్ గాడి మాటలతో డిస్టర్బ్ అయ్యానని చిన్నగా చెప్పింది. ఏమన్నాడు వాడు? అనుమానంగా అడిగాడు విక్రమ్. అరుణ్ అన్నది మొత్తం చెప్పి, వాడు సిల్లీగా అన్నా నేను ఈజీగా తీసుకోలేకపోయా మాట. ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నావా? వచ్చేనా? నువ్వు మావే కంపెనీ టేకప్ చేయక్కర్లేదు, నీ చదువుకి పెద్ద జాబ్ వస్తుంది కదరా, నీకు దూరంగా ఉండలేకపోతున్నా నేను. వస్తాను, ఫస్ట్ నువ్వు ఏడవకు. ఎప్పుడు వస్తావు? కష్టం జున్ను, బట్ ట్రై చేస్తా, చాలా ప్రొసీజర్ ఉంది ఇక్కడ. ప్లీజ్ రా, ఇప్పటికే నువ్వు వెళ్ళి 1 year దగ్గరగా వస్తోంది, నా వల్ల కావట్లేదు. లాబీలో స్కైప్ ఆన్ చేయి, నా ఫ్రెండ్ ఫోన్ ఇది అని చెప్పాడు. ఫోన్ వినోద్కి ఇచ్చేస్తూ తన రూమ్ డోర్ లాక్ చేసుకుని స్కైప్ ఆన్ చేసుకుని ఆమె మూడ్ స్వింగ్స్ని నార్మల్ చేస్తాడు విక్రమ్. పిచ్చిగా థింక్ చేయకే, ఐఎమ్ యువర్స్. ఏంటి అర్థమైందా? నేను నీకే సొంతమని గట్టిగా చెప్పాడు. లవ్ యూ. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి ఆ నైట్ మొత్తం నిద్ర మానుకొని తన వర్క్ని కంప్లీట్ చేస్తాడు విక్రమ్. నిద్రలేమి కారణంగా కళ్ళు మండుతుంటే కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని కాఫీ మిక్స్ చేసుకుంటూ అరుణ్కి కాల్ చేస్తాడు సీరియస్గా. మత్తు నిద్రలో ఉన్న అరుణ్ కాల్ సౌండ్కి లిఫ్ట్ చేస్తూ చెవి దగ్గర పెట్టుకుంటూ హలో అని నిద్ర మత్తుతో చెప్పాడు. జున్నుతో ఎందుకు అలా చెప్పావురా? సీరియస్గా అరిచాడు విక్రమ్. అతని వాయిస్కి అరుణ్ మత్తు వదిలిపోవడంతో నేనేం చెప్పా విక్కీ అని అయోమయంగా అడిగాడు. నేను లవ్ చేస్తున్నానని నీతో చెప్పానా? విక్కీ, నేనేదో సరదాగా అన్నాను. సరదా అనేది వేరే వాళ్ళ మూడ్ని బట్టి ఉండాలి అరుణ్, అది ఎలా ఉందో ఆలోచించి కదా మాట్లాడేది. ఐఎమ్ సారీ విక్కీ అని తల పట్టుకుంటాడు అరుణ్. అదేంటో తెలుసు కదరా, ఇప్పుడు వచ్చేయమంటే ఎట్లా రాగలను? నీ సరదా కోసం నన్ను బలి చేయకు, వర్క్ హెక్టిక్లో ఉంటున్నానని విసుగ్గరిచి కాల్ కట్ చేస్తాడు విక్రమ్. నేనేదో సరదాగా అంటే ఇది పెద్ద పెంట చేసింది. ఎందుకో విక్రమ్ అరవడం ఎంబారసింగ్గా అనిపిస్తుంటే బుక్స్ ఓపెన్ చేస్తాడు నార్మల్ అవ్వడానికి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరి వేలో వాళ్ళు ఆడుకుంటున్నారు, నేను ఎన్ని పాటలు పడ్డా అనవసరం వీళ్ళకి. విసుగ్గా ఫీల్ అవుతూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు. రే అరుణ్, ఈరోజు పికప్ చేసుకోవడానికి రాలేదేంటి? కోపంగా అతని జుట్టును పట్టుకుంటుంది జనని.
ఆమెకి ఒక లుక్ విసిరి బుక్లో తలదూర్చడంతో రేయ్ ఆర్ యు ఓకే అని గాబరాగా అడిగింది. నేనేమైనా సరదాగా అంటే తీసుకునేలా ఉంటేనే ఫ్రెండ్షిప్ చేయజనని, అంతేకాని సీరియస్గా తీసుకొని నాకు తలపోట్లు తెచ్చిపెడతానంటే దూరంగా ఉండు అన్నాడు. రే ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? విక్కీతో ఎందుకు హార్ష్గా మాట్లాడావే? నేను సరదాగా అన్నానని చెప్పాను కదా. వాడేమో ఫోన్ చేసి నన్ను తిట్టాడు. బావ నిన్ను తిట్టాడా? తిట్టలేదు, సీరియస్ అయ్యాడు. సారీరా, నేనేం ఫీల్ అవ్వలేదే. బట్ వాడిని అర్థం చేసుకో జనని, అంత కష్టపడేది నీ కోసం. అండ్ ఇండియా రావడం అంత ఈజీ కాదు. కాబోయే లైఫ్ పార్ట్నర్వి కదా, విక్కీ పొజిషన్ ఏంటో తెలుసుకో అన్నాడు. నా పెయిన్ మీకు అర్థం కాదురా అని బాధగా చెప్పి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది జనని. అబ్బా, ఇదెందుకు పిచ్చిగా బిహేవ్ చేస్తోంది అని విసుగ్గా ఫీల్ అవుతూ ఆమెని ఫాలో చేస్తాడు అరుణ్. బావా, అరుణ్ గాడిని ఎందుకు తిట్టావు? జున్ను టైట్గా ఉన్నారా, రేపు కాల్ చేయనా? ఆ వర్క్తోనే చచ్చిపోరా, నాకు కాల్ చేయకి ఇంకెప్పుడు అని గట్టిగా అరిచి బెడ్పై పడిపోయి పిల్లోలో కన్నీళ్లను విడుస్తుంది. విక్రమ్కి రియాక్ట్ అవ్వడానికి ఓపిక కూడా లేకపోవడంతో వినోద్ వండిన ఫుడ్ తినేసి వెంటనే నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ కాల్ చేసిన జనని లిఫ్ట్ చేయకపోవడంతో కష్టమైన ఇండియా రావడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటాడు విక్రమ్. జున్ను కాల్ లిఫ్ట్ చేయరా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మెసేజ్ చేశాడు. ఏంటి? నీకేమైనా తెలుస్తుందా జున్ను? 1 వీక్ నుండి నువ్వు నాతో మాట్లాడట్లేదు. మారిపోతున్నా బావా, ఆ చేంజ్ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. సరిగ్గా 4 డేస్లో నీ ఎదురుగా ఉంటాను జున్ను, అప్పుడు మాట్లాడుకుందాం. ప్లీజ్ నార్మల్గా ఉండవే అని దీనంగా అడిగాడు. నిజంగా వస్తావా? బ్రైట్ ఫేస్తో అంటుంది. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా. ఆర్ యూ షూర్ బావా? జున్ను. వావ్, లవ్ యూ బావా, నీ కోసం వెయిట్ చేస్తుంటా. చాలా రోజుల తర్వాత ఆమె నవ్వు చూసి అతడికి ప్రశాంతంగా ఉండటంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది? అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నా నేనున్నా అంటూ అతడిని పట్టుకుంటుంది విపరీతమైన జ్వరం. విపరీతమైన అలసట, హై ప్రెషర్, తక్కువ నిద్ర కలగలిపి అతడిని వారం రోజుల వరకు బెడ్ దిగకుండా పడుకోబెట్టడంతో అతడిని చూసుకునే బాధ్యత వినోద్పై పడుతుంది. విక్రమ్కి మాట్లాడేయడానికి కూడా ఓపిక లేక నీరసంగా మారిపోవడంతో ఇవేం తెలియని జనని మాత్రం విక్రమ్ వస్తాడన్న టైంకి రాకపోవడంతో 3 రోజులు ఏడుస్తూ అతడిపై కోపం పెంచుకుంటుంది విపరీతంగా. సరిగ్గా 10 రోజుల తర్వాత అతడి నుండి కాల్ వస్తుంటే స్విచ్ ఆఫ్ చేసేసి చదువుకుంటూ ఉంటుంది జనని. అత్త, ఒకసారి జననికి ఫోన్ ఇవ్వవా? ఎలా ఉన్నావు కన్నా? టైంకి తింటున్నావా? ఆరోగ్యం బాగుందా? ప్రేమగా అడుగుతారు ప్రభగారు. తన ప్రేయస్ నుండి రావాల్సిన మాటలు ఆవిడ నుండి వస్తుంటే అతని పెదవులపై విరక్తితో కూడిన నవ్వు. ఈ 10 days ఫీవర్గా ఉందత్త, అందుకే కాల్ చేయలే మీకు. ప్రభగారి మాటలు కంప్లీట్ అయ్యాక జనని బావ కాల్ చేశాడు. ఫోన్ని టేబుల్పై పెడుతూ చెప్పారు. మమ్మీ, చదువుకుంటున్నాను, కనిపించట్లేదా? సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. పిచ్చిగా బిహేవ్ చేయకు జున్ను, వాడికి ఫీవర్ వచ్చింది, ఆ విషయం తెలుసా నీకు? అదంతా ట్రాష్ మమ్మీ, వస్తానన్నట్టు రాలేదని, క్వశ్చన్ చేస్తానని ఫీవర్ అంటున్నాడు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. బుక్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళ మధ్యలో ఏం జరుగుతోంది దేవుడా? భయపడటం ప్రభగారి వంతు. జనని మాటలకి ఫస్ట్ టైం విక్రమ్ మనసు బాధతో మూలగడంతో కన్నీళ్లను బయటకు వదులుతూ చిన్నగా నిద్రలోకి జారుకుంటాడు. డెవిల్, మమ్మీ వాళ్ళు తిరుపతి ప్లాన్ చేశారు, నేను కూడా రమ్మంటున్నారు, వస్తావా? లేదురా, డాడీ ఒప్పుకోడు. నేను మాట్లాడతాను డెవిల్, నీకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది కదా.
ఆమెకు కూడా అతను చెప్పేది నిజమవ్వడంతో డాడీతో మాట్లాడరా వస్తాను అని చిరునవ్వుతో చెప్పింది. ఆ రోజు ఈవినింగ్నే అరుణ్ రావడం, కష్టపడి సురేష్ గారిని ఒప్పించడం, తిరుపతికి స్టార్ట్ అవ్వడం కూడా జరిగిపోతాయి. జున్ను, ఎలా ఉండగలుగుతున్నావే మాట్లాడకుండా? నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. అందుకే నీకు సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నాను. ఇంకొన్ని గంటల్లో నీ ముందు ఉంటానే. ఆమె పిక్ని చూస్తూ ముద్దు పెట్టుకుని రన్వే మీద రెడీగా ఉన్న ఫ్లైట్లో కూర్చుంటాడు విక్రమ్. కాసేపు హేమగారితో మాట్లాడి డోరు దగ్గర నిలబడుతుంది జనని. చల్లటి గాలి తనువును తాకుతుంటే ఆమె పక్కన ప్లేస్లో అరుణ్ కూర్చుంటాడు. ఇంకా విక్కీపై కోపంగా ఉన్నావా? నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాడురా, మళ్ళీ అదే టాపిక్ తీసుకురాకు. విసుగ్గా పైకి లేస్తుంటే ఆమెని కిందకి లాగుతాడు కూర్చోమంటూ. ఆ ప్రాసెస్లో జనని ఫోన్ భూమాతను ముద్దు పెట్టుకోవడంతో నా ఫోన్ అని షాక్ అవుతుంది ఆమె. అమ్మా తల్లి, ట్రైన్లోంచి దూకడాలవి చేయకు, కావాలంటే కొత్త ఫోన్ కొనిస్తాను అన్నాడు అరుణ్. అది బావ ఇచ్చిన ఫోన్ రా. కన్నీళ్ళు పెట్టుకుంటూ అతని షోల్డర్పై వాలుతుంది. సారీ డెవిల్, నా వల్లే మిస్ అయింది కదా. ఇట్స్ ఓకే, ఏం చేయలేం కదా. నేను ఆంటీ దగ్గరికి వెళ్తున్నా అని మనసు డిస్టర్బ్ అవడంతో హేమగారితో మాటల్లో పడుతుంది జనని. ట్రైన్ దిగిన వెంటనే రూమ్స్ తీసుకుని ఫ్రెష్ అయ్యి దర్శనానికి క్యూ లైన్స్లో నిలబడతారు. విక్రమ్ వస్తున్నట్టు ఎవరికీ తెలియకపోవడంతో ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. వర్క్ కంప్లీట్ చేసి సోఫాలో రిలాక్స్ అయిన ఈశ్వరి గారికి గుమ్మంలో తన కొడుకు కనిపిస్తుంటే విక్కీ అని ఆనందంగా పిలుస్తూ పరుగున దగ్గరగా వెళ్ళి గుండెలకి హత్తుకుంటారు బాధతో. లవ్ యూ మమ్మీ. ఇలా అయిపోయేవేంటి కన్నా? బాధగా కొడుకు ఫేస్ని తడుముతుంటారు. వర్క్ హెక్టిక్ మమ్మీ. ఎప్పుడు తిన్నావో ఏంటో, ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాను. కాలేజ్కి వెళ్ళి జిన్నును చూడాలి మమ్మీ. ఈశ్వరి గారు కంగారు పడుతూ కన్నా, జనని తిరుపతి వెళ్ళిందిరా అని బాధగా అంటారు. ఆ మాట విని విక్రమ్ షాక్ అవుతూ ఎప్పుడు వెళ్ళింది మామ్ అన్నాడు ఆశ్చర్యంగా. మొన్న నైట్. విక్రమ్ మనసు ఒక క్షణం బాధగా మూలగడంతో ఓకే మామ్, ఫ్రెష్ అయ్యి వస్తా. ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి అసహనంగా బ్యాగ్ విసిరేసి బెడ్పై కూలబడ్డాడు విక్రమ్. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావే అసలు? తల పట్టుకుంటూ వాష్రూమ్లో షవర్ కింద నిలబడతాడు. శరీరం నుండి వెచ్చటి నీరు జారుతున్నట్టు తన ఆలోచనలు సాగుతుంటే డ్రెస్అప్ అయ్యి కిందకి వచ్చాడు. ఈశ్వరి గారితో మాట్లాడుతూ ఆ రోజు గడిచిపోవడంతో సరిగ్గా 100వ ఆమె ఫోన్కి కాల్ చేస్తాడు. సేమ్ ఆన్సర్, స్విచ్ ఆఫ్ అని రావడంతో బీర్ బాటిల్ పట్టుకుని బాల్కనీలో చంద్రుడిని చూస్తూ అరుణ్కి కాల్ చేశాడు. అవుట్ సీయింగ్కి వెళ్ళడం వల్ల అతను ఫోన్ ఆఫ్ చేసేయడంతో ఒకేసారి బాటిల్ కంప్లీట్ చేసి బెడ్పై పడిపోతాడు మత్తుగా. ఎక్కడికి కన్నా రెడీ అయ్యావు? ఒకసారి కాలేజ్కి వెళ్ళొస్తామా చిరునవ్వుతో చెప్పి చాలా రోజుల తర్వాత తన బైక్పై కాలేజ్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్. అతనికన్నా గుడ్ బిహేవియర్కి లెక్చరర్స్ అందరూ ఆప్యాయంగా పలకరిస్తుంటే చిరునవ్వుతో ఆన్సర్స్ చేస్తూ క్యాంటీన్కి వెళ్తుంటే 2 చేతులు అతని నడుముని చుట్టుకుంటే బలంగా. విక్రమ్ ఒక్కసారిగా సీరియస్గా విదల్చడంతో సో సారీ విక్కీ, ఎగ్జైట్మెంట్లో హక్ చేసుకున్నా అని వెనక్కి తగ్గుతూ ఉంటుంది హారిక. అతను విసుగ్గా చూస్తూ డోంట్ యూ డేర్ హారిక అని సీరియస్గా చెప్పి క్యాంటీన్లో కాఫీ ఆర్డర్ ఇవ్వడంతో అబ్రాడ్లో ఎలా ఉంది విక్కీ, స్టడీస్ ఎలా ఉన్నాయి అని అడిగింది. స్టడీస్ విషయం తేవడంతో జోవియల్గా మాట్లాడుతుంటే పట్టలేని ఆనందంలో ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ జనని కాలేజ్కి రావట్లేదు విక్రమ్, వాట్ హ్యాపెండ్, ఏం తెలియనట్టు అడుగుతుంది. జనని నేమ్ రావడంతో అతను అప్సెట్ అవుతూ హారిక, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, హెల్ప్ చేస్తావా అన్నాడు. విక్కీ. ఆమె విక్కీ అనడంతో సీరియస్గా చూస్తుంటే
సారీ విక్రమ్ అనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పింది హారిక. జననికి ఎవరితోనైనా గొడవలు జరిగాయా, లేక కాంపౌండ్లో బెదిరించడం లాంటివి ఏమైనా జరిగాయా? నాకు తెలియదు విక్రమ్, నేను వేరే బ్లాక్ కదా, మార్నింగ్ వస్తాను, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్తాను అంతే. ఆమె చెప్పేది కూడా నిజమే అవ్వడంతో కాలేజ్ని పరిశీలిస్తూ ఉంటాడు జాగ్రత్తగా. రే, విక్రమ్ గాడు బయటికి పోగానే జనని ఆ అరుణ్ గాడిని భలే తగులుకుంది కదరా, వెటకారంగా మాట్లాడుతున్నారు అతని వెనక బెంచ్లో ఇద్దరు మెన్స్. అవును, వాడిని ఒక్క క్షణం కూడా వదలట్లేదు. ఈ విక్రమ్ ఏమో పిచ్చోడిలా అబ్రాడ్ పోయాడు. ఇండియాలో ఏం చేస్తుందో అక్కడున్నవాడికి ఎలా తెలుస్తుందిరా, అడిగేవాడు కూడా ఎవడూ ఉండడు కదా. మరి పెళ్ళి ఎవడేం చేసుకుంటుందిరా ఇంతకీ? వస్తాడుగా అబ్రాడ్ నుండి, పెళ్ళైతే ఎలాగోలా పడుంటాడు విక్రమ్. పాపం రా విక్రమ్, జాలిగా అనుకుంటూ తన క్లాస్కి వెళ్ళేంతలో ఎడమ కాలితో వాడి ఛాతిపై తన్నుతాడు కోపంగా. ప్రళయ రుద్రుడిలా ఎదురుగా కనిపిస్తుంటే నా జననే తప్పుగా మాట్లాడతావా, హౌ డేర్ యూ అంటూ మరోసారి తన్నుతాడు. మేము మాట్లాడిన దాంట్లో తప్పేముంది, కావాలంటే కాలేజ్ మొత్తాన్ని అడుగు అని భయంగా చెప్పి వచ్చిన డబ్బులకి న్యాయం చేసి బయటికి పరుగందుకుంటారు ఇద్దరు. అక్కడున్న హారిక పెదవులపై మాత్రం క్రూయాలిటీ స్మైల్. ఒక్క క్షణం అక్కడ ఉండలేక విక్రమ్ ఇంటి బాట పడుతూ జనని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అరుణ్కి చేసి సీరియస్గా ఆమెకి ఫోన్ ఇవ్వమంటాడు. అరుణ్ మరేం మాట్లాడకుండా ఫోన్ స్పీకర్ పెట్టి బయటకు వెళ్ళడంతో జున్ను, నేను ఇండియా వచ్చానే అని బాధగా చెప్పాడు. నేను ఏడుస్తుంటే అంత నచ్చుతుందా బావా? నిజంగా నేను ఇండియా వచ్చానే, కావాలంటే వీడియో కాల్ చేయరా. ప్రశాంతత గురించి వచ్చారా, దాన్ని దూరం చేయకు ప్లీజ్. మొన్న వస్తానన్నావు కానీ రాలేదు, అప్పుడే నీపై నమ్మకం పోయిందని కోపంగా చెప్పి కాల్ కట్ చేస్తుంది జనని. ఆమె బిహేవియర్తో విసిగిపోయిన విక్రమ్ కష్టంగా 2 days ఇరు కుటుంబాలతో స్పెండ్ చేసి 3వ రోజు ఫ్లైట్ టైం అవ్వడంతో లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటాడు. కొడుకు నవ్వు వెనకాల ఆనందం లేదని అర్థమవుతుంటే జనని గురించి బాధపడుతున్నావా కన్నా, అతడిని ఒడిలో పడుకోబెట్టుకుంటూ అడుగుతారు ఈశ్వరి గారు. తల్లి కడుపులో ముఖం దాచుకుని కన్నీళ్ళను కంటి లోపలంచి పెడుతూ అది నా మాట వినట్లేదు మా, బాధగా చెప్పాడు. ఏమైనా గొడవ జరిగిందా విక్కీ? అతను జరిగింది మొత్తం చెప్పి, మమ్మీ రావడానికి ఎంత కష్టమైందో తెలుసా, ఓన్లీ దాని గురించే వచ్చా, నా మాట కూడా వినడానికి ఇష్టపడట్లేదు అని బాధగా చెప్పి, బాయ్ మమ్మీ, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, నాకు ఫ్లైట్కి టైం అయిందని తల్లి నుదుటిన కిస్ చేసి కిందకి వచ్చాడు. అందరికీ బాయ్ చెప్పి బయటకు రావడంతో వారం రోజులు ఉండలేక 3 రోజులకే ప్రయాణమయ్యి అప్పుడే ఆటోలోంచి దిగుతుంది జనని. ఎదురుగా విక్రమ్ని చూసి షాక్తో చేతిలో బ్యాగ్ వదిలేయడంతో బ్యాగ్ క్యాబ్లో పెట్టి ఆమె దగ్గరగా అడుగులు వేస్తాడు. జనని కన్నీళ్ళు బయటకు దూకుతుంటే మోకాళ్ళ మీద జారిపోతున్న ఆమెని ఒడిసి పట్టుకుంటాడు విక్రమ్. విక్రమ్ రూపం మసకబారుతుంటే అతనే తన కన్నీళ్లు తుడుస్తూ, జాగ్రత్తగా ఉండు జున్ను, టేక్ కేర్ అని ఫోర్హెడ్ కిస్ ఇస్తూ చెప్పాడు. అతని షర్ట్ కాలర్ బంధిస్తూ సారీరా అని ముక్కలుగా చెప్తుంటే, చెప్పకుండా రావడం నాదే తప్పు జనని, ప్రయారిటీస్ మారిపోతాయని అస్సలు అనుకోలేదన్నాడు విరక్తిగా. బావా ఉండిపో, బేలగా అడిగింది. ఇప్పటికే లేట్ చేశాను జున్ను. మరొక్కసారి ఆమె నుదుటిని ముద్దు పెట్టుకుని జనని వదిలేసి క్యాబ్లో కూర్చుంటాడు. ఆ క్షణం ఇద్దరి కళ్ళల్లో ఎన్నో కన్నీళ్ళు, ఇరు మనసుల్లో ఎన్నో సంఘర్షణలు. ఇప్పటికే లేట్ చేశాను జున్ను. మరొకసారి ఆమె ఫోర్హెడ్ కిస్ చేసి జనని వదిలేసి క్యాబ్లో కూర్చుంటాడు విక్రమ్. ఆమె చూస్తుండగానే విక్రమ్ రూపం కనుమరుగైపోవడంతో మోకాళ్ళపై జారిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది జనని.
ఆమె పరిస్థితి చూసి ఈశ్వరి ప్రభగారికి మనసు భారమవుతుంటే జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్తారు జననిని. నా కొడుకు ఫస్ట్ టైం బాధపడుతూ వెళ్ళాడే నీ గురించి. మీ మధ్య ఏమైనా జరిగి ఉండొచ్చు జున్ను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేసుకోండి. బావ నిజంగా వచ్చాడని నాకు తెలియదత్తా అని ఆమె కడుపులో ఫేస్ దాచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది జనని. జరిగింది మార్చలేమే, కానీ జరగాల్సింది నీ చేతిలోనే ఉంది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి. ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ధైర్యం చెప్తారు ఈశ్వరి గారు. నన్ను క్షమించరా, నా కోపంతో నిన్ను చాలా హర్ట్ చేశాను. అతని రూపం గుర్తొస్తుంటే పరుగున విక్రమ్ రూమ్కి వెళ్తుంది జనని. ఆమె రూమ్కి వెళ్ళేసరికి అందమైన పట్టీలు టేబుల్ మీద కనిపిస్తుంటే నెమ్మదిగా వాటిని చేతిలోకి తీసుకుని ప్రేమగా తడుముతుంది. ఆ వెనుకే పింక్ కలర్ పేపర్ నోట్ కనిపిస్తుంటే వణుకుతున్న చేతులతో తీసుకొని ఓపెన్ చేస్తుంది కన్నీళ్లతో. నువ్వు వచ్చే టైంకి నేను వెళ్ళిపోవచ్చు జనని, అందుకే ఈ లెటర్ రాస్తున్నా. నిజంగా నాకు 15 days నుండి హెల్త్ బాగాలేదు జున్ను. పిల్లో కింద డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన ప్రిస్క్రిప్షన్ ఉంది. నా మీద అనుమానం ఉంటే దాంట్లో జాయిన్ అయిన డేట్ చూడు. ఆ రోజు పట్టీలు పెట్టుకున్నావు. ఆ హ్యాపీనెస్ మొత్తం నీ కళ్ళల్లో కనిపించింది. బట్ తీసేయమన్నప్పుడు ఎంత బాధపడ్డావో అర్థమైంది. స్వయంగా నీ పాదాలకి నా చేతులతో పెట్టాలి అనుకుని అవి కొని తెచ్చాను. బట్ నువ్వు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు జున్ను. ఇప్పటికే లేట్ అయింది. మళ్ళీ 1 year 3 months వరకు నేను రావడానికి కుదరదు. వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది జున్ను. రిలేషన్ మెయిన్ థింగ్ ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడమే. దాన్ని కోల్పోకు. చాలా మిస్ అయ్యానే నిన్ను. బాయ్. ఆ లెటర్ చదువుతున్నంతసేపు ఆమె కన్నీళ్ళు ఆగకపోతుంటే పట్టీలని గుండెలకి హత్తుకుని బెడ్పై పడిపోతుంది. ఆఫ్టర్ 2 days విక్రమ్ అబ్రాడ్లో ల్యాండ్ అయ్యి తన డైలీ రొటీన్లో పడిపోతాడు. అతను ఎంత బిజీగా తనను తాను మార్చుకున్నా కాలేజ్లో మాటలు, ఆమె బిహేవియర్ మరింతగా వేధిస్తుంటే అతనిలో మరింత అసహనం పెరుగుతూ ఉంటుంది. బావా ఏం చేస్తున్నావు? బియర్ మానేసి స్కాచ్లోకి మారడంతో సిప్ చేస్తూ ఆమె మెసేజ్ని చూస్తాడు విక్రమ్. ఎక్కడ ఉన్నావు జున్ను? అరుణ్ ఇంట్లో బావా. ఆంటీ రమ్మని పిలిచారు. ఓకే, వర్క్ ఉంది. చాట్ యూ లేటర్. ఫోన్ ఆఫ్ చేస్తాడు విక్రమ్. కానీ అతను పడుతున్న సంఘర్షణకి గుర్తుగా చేతిలో గ్లాస్ బ్రేక్ అయ్యి ఎర్రటి రక్తం బయటికి చిమ్ముతుంది బొట్లు బొట్లుగా. ఇద్దరి మధ్య మాటలు పొడి పొడిగా నుండి రోజుకి 2 నిమిషాలుగా మారడంతో విక్రమ్ని డిస్టర్బ్ చేయకూడదని అతను ఎప్పుడు కాల్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది జనని. తన కాలర్ మెసేజ్ చేస్తే తప్ప జనని నుండి రెస్పాన్స్ లేకపోతుంటే విక్రమ్ మనసు నెగిటివ్ థాట్స్ వైపు టర్న్ అవుతూ ఉంటాయి. డేస్ ఆర్ పాసింగ్. క్రిష్, నేను చెప్పిన పని గుర్తుంది కదా? కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను హరి, డోంట్ వరీ. థ్యాంక్స్ క్రిష్. హరి, ఐ లవ్ యూ. నాకు కొంచెం టైం కావాలి, బాయ్ అని కాల్ కట్ చేసి రేపే లాస్ట్ డే విక్కీ, శాశ్వతంగా ఇద్దరూ దూరం అవడానికి రెడీగా ఉండండి అని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది హారిక. సరిగ్గా విక్రమ్ టైం ప్రకారం అతనికి 12 అవుతుంది అనగా బర్త్డే విషెస్ చేయడానికి రెడీగా ఉంటుంది జనని. ఇటు విక్రమ్ కూడా ఆమె నుండి వచ్చే ఫస్ట్ విష్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తుంటాడు. చిన్నప్పటి నుండి ఫస్ట్ విష్ ఆమెదే అవ్వాలని కోరుకునేవాడు విక్రమ్. సరిగ్గా అతని నెంబర్కి డైల్ చేసే టైంకి హేమగారి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేస్తుంది జనని. ఆంటీ. జనని, అరుణ్ ఇంకా ఇంటికి రాలేదురా, నాకెందుకో భయంగా ఉందని కంగారుగా అంటారు ఆమె. ఇద్దరు కాలేజ్కి హాఫ్ తీసుకుని ఆమెని డ్రాప్ చేశాక తన ఇంటికి స్టార్ట్ అవుతాడు అరుణ్. కాల్ చేయాల్సిందిగా ఆంటీ. లేదురా, స్విచ్ ఆఫ్ వస్తుంది. కూల్ ఆంటీ, నేను తెలిసిన వాళ్ళని అడుగుతాను, మీరేం కంగారు పడకండి అని హేమగారు కాల్ కట్ చేసి తనకి తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తుంది. అందరి దగ్గర నుండి నో అనే ఆన్సర్ రావడంతో టెన్షన్గా తల పట్టుకుని కూర్చుంటుంది జనని. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆమెకి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే
లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పిన మాట విని పరుగున స్టార్ట్ అవుతుంది. అరుణ్ గురించి టెన్షన్లో విక్రమ్ విషయం మర్చిపోవడంతో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి అరుణ్ ఉన్న రూమ్కి వెళ్తుంది. ఆమెకి అతను ఎందుకు అక్కడ ఉన్నాడో అర్థం అవ్వకపోతుంటే టెన్షన్గా అరుణ్ చెంపల్ని తడుతూ లేపాలని చూస్తుంది. కానీ ఆమెకి తెలియదు కదా తన లైఫ్ ఇక్కడితో మారిపోబోతుందని. తెలుసుకునేలోపే మత్తుతో ఆమె పడిపోవడం, అరుణ్ షర్ట్ లేకుండా ఉండటం, ఆమెని అతని పక్కన పడుకోబెట్టడం, ఆ వీడియో సేవ్ చేసుకోవడం, అతనికి షర్ట్ తొడిగేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోతుంది. సరిగ్గా 2 గంటల తర్వాత ఆమెకి మెలకు రావడంతో తల పట్టుకుంటూ లేచి కూర్చుంటుంది జనని. అరుణ్ని చూసి కంగారుగా చెంపలు తడుతూ ఎలాగోలా అతడిని స్పృహలోకి తీసుకొస్తుంది కష్టంగా. రే ఏంట్రా ఇలా ఉన్నావు? ఇక్కడ ఉన్నావేంటి? తెలియదే, నేను డ్రాప్ చేసి వస్తుంటే సడన్గా పెర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. రే భయంగా ఉందిరా, పద వెళ్ళిపోదాం. సరే పద. ఇద్దరికి తల మొత్తం భారంగా ఉండటంతో ఒకరికి ఒకరు పట్టుకుని క్యాబ్లో ఇంటికి స్టార్ట్ అవుతారు. అరుణ్ ఆలోచనలన్నీ పరుపురి విధాలుగా సాగుతుంటే అసలేం జరిగిందో తెలుసుకోవాలని గట్టిగా అనుకుంటాడు. హ్యాపీ బర్త్డే మై డియర్ విక్కీ, న్యూ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది అతనికి. అప్పటికి జనని నుండి విషెస్ రాక అతనిలో అసహనం పెరిగిపోతుంటే, ఏంటి నీ లవర్ నుండి ఇంకా విషెస్ రాలేదా? అరుణ్ గడితో రూమ్లో రొమాన్స్ చేస్తుంటే నువ్వేం గుర్తుంటావు ఇంకా? విత్ నవ్వుతున్న ఇమోజీ. ఆ మెసేజ్ చూసి అతని కనుబొమ్మలు ముడిపడుతుంటే, బర్త్డే బాయ్కి చిన్న గిఫ్ట్, ఇప్పటికైనా గుడ్డిగా బ్రతకడం మాని విక్రమ్ అని ముగింపు ఇస్తుంది చాట్కి. వీడియో చూస్తున్న అతని కళ్ళల్లో బాధకి గుర్తుగా ఫోన్ వదిలేయడంతో ఆ క్షణం నుండే కఠినంగా మారిపోతుంది అతని మనసు. అతడిని మరింత రాక్షసుడిలా మార్చడానికి కాలం మరొక పథకం వేయడంతో ప్రేమించిన అమ్మాయి వినోద్ని మోసం చేయగానే సూసైడ్ చేసుకుని విక్రమ్ మనసుని మరింత గాయపరుస్తాడు అతను. వినోద్ ఫ్యామిలీ వచ్చి అతడి బాడీని కలెక్ట్ చేసుకోవడంతో బాధగా రూమ్కి వస్తాడు విక్రమ్. వినోద్తో అతనికి పెద్దగా బాండ్ లేకపోయినా మంచి ఒపీనియన్ మాత్రం ఉంది. అతని ఆలోచనలో ఉండగానే జనని నుండి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి మౌనంగా ఉంటాడు. బావా హ్యాపీ బర్త్డే. డే ఎండ్ అవ్వడానికి ఇంకో 5 మినిట్స్ టైం చూపించడంతో ఫస్ట్ విష్ చేస్తాను ఎక్స్ప్రెస్ చేశా జున్ను అన్నాడు. హెల్త్ బాగాలేదు బావా నాకు, అందుకే కాల్ చేయడానికి అవ్వలేదు. హెల్త్ బాగాలేదా? నిన్నటి నుండి ఫీవర్, మిడ్ నైట్ వచ్చిందని తడబడుతూ చెప్పింది. ఆమె చెప్పిన అబద్ధానికి ఆ క్షణం నుంచే జననిపై ఉన్న ప్రేమ పోయి ద్వేషం పుట్టుకురావడంతో ఆమె కాల్ కట్ చేసి లాస్ట్గా ఈశ్వరి గారికి కాల్ చేస్తాడు అతను. ఆవిడ ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేయడంతో, మామ్ ఒక 6 months నాకు కాల్స్ చేయకండి, ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకండి. ఆఫ్టర్ 6 months నీ ఎదురుగా ఉంటాను, గాట్ ఇట్ అన్నాడు. జనని ఉండలేదు కదా కన్నా. అతని పెదవులపై విరక్తి నవ్వు రావడంతో, వచ్చిన వెంటనే దాన్ని నా సొంతం చేసుకుంటానని చెప్పు మమ్మీ అని కోపంగా పిడికలు బిగిస్తాడు విక్రమ్. విక్రమ్ మాటలు జననికి చెప్పడంతో బావ నాపై కోపంగా ఉన్నాడత్త అని మనసులో అనుకుంటూ మౌనంగా రోధిస్తుంది. విక్రమ్కి కసితో, పంతంతో, కోపంతో 6 నెలలు ముగిస్తే జననిని అతని ఆలోచనలతో ముగిస్తుంది. ఫైనల్లీ విక్రమ్ వచ్చే రోజు రావడంతో ఫ్యామిలీ మొత్తం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తుంటారు అతని రాకకై. స్టైల్గా గాగుల్స్ తీస్తూ ఎంట్రీ ఇవ్వడంతో మారిపోయిన అతన్ని రూపాన్ని చూస్తూ అలా చూస్తుండిపోతుంది జనని. అందరికీ చిరునవ్వుతో విష్ చేసి జనని ఎదురుగా నిల్చుంటూ, మామ్ 1 month టైం ఇస్తున్నా, మా మ్యారేజ్కి ముహూర్తాలు పెట్టించని కమాండింగ్గా అంటాడు. ఆమె పెదవులు అందంగా విచ్చుకోవడంతో అందరి ముందు హగ్ చేసుకోలేక బిడియంగా అతని చేతిలో ఆమె చేయి కలపగానే బలంగా బిగుసుకుంటుంది విక్రమ్ పిడికిలి.
మామ్, మీరు ముందు వెళ్ళండి, జననితో నేను పర్సనల్గా మాట్లాడాలని సైడ్ స్మైల్తో అంటాడు విక్రమ్. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలుసుకున్నారని పెద్దవాళ్ళ ముందు వెళ్ళిపోవడంతో మరొక కారులో ఇద్దరూ స్టార్ట్ అయ్యారు. ఐ లవ్ యూ బావా, ఏడుస్తూ విక్రమ్ని హత్తుకోవాలని చూస్తుంది జనని. ఆమెను దగ్గరగా రానివ్వకుండా చూపుడు వేలితో ఫేస్ నుండి రాస్తూ, నీ మెడలో పవిత్రమైన తాళి కట్టి నువ్వు పవిత్రంగా ఈ విక్రమ్ భార్యగా మారిన తర్వాత నేను హక్ చేసుకుంటా, అప్పటి వరకు నో టచింగ్స్ అన్నాడు కసిగా. జనని నిర్ఘాంతకపోతూ అతని వైపు చూస్తుంటే, ఏమైంది హనీబీ అని కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు. చాలా చేంజ్ అయ్యావుగా బావా. ఎస్, చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఏ పాపం నచ్చట్లేదా నీకు ఇలా ఉంటే? వెటకారంగా అడిగాడు. అంత త్వరగా పెళ్ళేంట్రా? ఆమె బొగ్గల్ని బలంగా పట్టుకుంటూ, రాయి అంటే బావాని పిలవలేవా? సీరియస్గా గదిమాడు విక్రమ్. అతడి ఎరపుకి బెదిరిపోతూ, ఫస్ట్ టైం కాదుగా బావ అలా పిలవడమని వణుకుతూ చెప్పింది. ఇప్పటి నుండి బావ మాత్రమే. సైడ్ స్మైల్ ఇస్తూ ఇంటి పోర్టికోలో కారు ఆపుతాడు. కారు దిగి జనని ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవడంతో ఆమె ఫోన్కి అరుణ్ నుండి వస్తున్న కాల్ చూసి పిడికిలు బిగిస్తూ లిఫ్ట్ చేస్తాడు. హే డెవిల్, వచ్చాడా నీవాడు? జస్ట్ నౌ రీచ్డ్ అరుణ్. హాయ్ విక్కీ, ఎలా ఉన్నావు? నేను ఒక ప్లేస్ చెప్తా, అక్కడ మీట్ అవ్వు అని వెంటనే కాల్ కట్ చేయడంతో అయోమయంలో పడతాడు అరుణ్. కన్నా, 4 డేస్లో ఎంగేజ్మెంట్, 20 డేస్లో పెళ్ళి, ఓకేనా? ఎంగేజ్మెంట్ వద్దు, జస్ట్ మ్యారేజ్ చాలు. ఆర్ యూ సీరియస్ విక్కీ? డౌట్నా? ఓన్లీ మ్యారేజ్ మాత్రమే. అట్లా జరగకపోతే నేను శాశ్వతంగా ఫారెన్లోనే సెటిల్ అవుతా అని సీరియస్గా చెప్పి తన రూమ్కి వెళ్తాడు. వీడేంటి ఇలా మారిపోయాడు? జననితో అంటూ కాఫీ కప్ చేతికిస్తారు అతడికి ఇవ్వమని. ఎందుకు బావా ఇంత అన్నోయింగ్గా బిహేవ్ చేస్తున్నావు? ఇంకా కోపం పోలేదా నాపై? బాధగా అనుకుంటూ అతడి రూమ్కి వెళ్తుంది. కోపం పోలేదా బావా? కోపం వియర్డ్గా చూస్తాడు ఆమె వైపు. నీ బర్త్డేకి విష్ చేయలేదుగా? ఆమె నడుం పట్టుకుని ఫోర్స్గా వాల్కి లాక్ చేస్తూ, కోపం లేదు, పగుంది జున్ను అని ఆమె జుట్టు పట్టుకుని కంఠంపై పళ్ళు దింపుతాడు విక్రమ్ కసిగా. నో టచింగ్స్ అన్నావు? నువ్వు టచ్ చేయడానికి నేను టచ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నీ లిటిల్ ఫింగర్ కూడా నన్ను టచ్ అవ్వకూడదు అని మరింతగా పళ్ళు దింపుతాడు. పెయిన్ ఇస్తున్నా బావా, ఇంత రఫ్గా ఉన్నావేంటి? రఫ్ రొమాన్స్ బాగుంటుందంట కదా, అందుకే ట్రై చేస్తున్నా. అయితే పెళ్ళి క్యాన్సిల్ చేసేనా? నో, తట్టుకుంటాను. సక్సెస్ఫుల్గా ఆమె శరీరంపై గుర్తులు పడ్డాక ఆమె నుండి దూరం జరిగి ఐవింగ్ చేస్తాడు విక్రమ్. నీ కోపం కూడా నాకు ఇష్టమే, తట్టుకుంటాను కానీ వదిలేసిపోను అని మెడ దగ్గర నొప్పికి బాధగా అంటుంది జనని. ఆఫ్టర్ 2 days ఇన్ కాఫీ షాప్. హాయ్ విక్కీ. సిట్ అన్నట్టు కళ్ళతో చూస్తాడు. ఇక ఇండియా వచ్చేసావు, సెటిల్ అయిపోతావా? నీకో స్టోరీ చెప్తారా, జాగ్రత్తగా విను. తన లవర్ని జాగ్రత్తగా చూసుకోమని ఫ్రెండ్ చేతిలో పెట్టి ఫారెన్ వెళ్ళిన అతడి కళ్ళు గప్పి ఇద్దరు హోటల్ రూమ్స్ అంటూ ట్రిప్స్ అంటూ తిరిగి ఎక్కడున్నాడో వాడేం పీకుతాడని విచ్చలవిడిగా తిరగడం మొదలెట్టారు. వాడు వెధవ అనుకో, ప్రేమించిన దానికైనా ఉండాలి కదరా బుద్ధి. బరి తెగించడానికి ఇంత నమ్మక ద్రోహం చేయడం చాలా మిస్టేక్ కదా అరుణ్. ఫోర్క్ని టేబుల్పై ట్యాప్ చేస్తూ కూల్గా చెప్పాడు. మా ఇద్దరిని అనుమానిస్తున్నావా విక్రమ్? షాకింగ్గా అన్నాడు అరుణ్. అరే వెల్ డన్, వెంటనే క్యాచ్ చేసావు. ఎంతైనా నా ట్రైనింగ్ కదా. షటప్ విక్కీ, మా ఇద్దరి గురించి అలా ఎలా అనుకుంటావు? మీరు హోటల్లో చేసిన రాసలీలలు చూసి వెటకారంగా చెప్పాడు. విక్రమ్ షర్ట్ని పట్టుకోవడంతో ఒక్క దులుపులో అతడిని వదిలించుకుని రూమ్ వీడియో అతనికి చూపిస్తాడు కోపంగా. వీడియో అండ్ ఫొటోస్ చూసే కొద్దీ అరుణ్ కళ్ళు పెద్దవవుతుంటే
దిస్ ఈజ్ ఫేక్ వీడియో విక్కీ అని కంగారుగా అంటాడు అరుణ్. వాట్, ఫేక్ వీడియోనా? భలే ఉన్నారా ఇద్దరు. పాపం బెడ్ మీద బాగా అలసిపోయారు అనుకుంటా కదా అని పిడికిలు బిగిస్తూ వెటకారంగా చెప్పాడు విక్రమ్. అతడు అరిచిన అరుపుకి అందరూ ఒకేసారి వేలువైపు టర్న్ అవడంతో కోపంగా అరుణ్ని తీసుకుని సిటీ అవుట్స్కట్స్కి స్టార్ట్ అవుతాడు. అరుణ్ని బయటకు లాగి, ఇప్పుడు చెప్పు నీ ఆన్సర్ అని కూల్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అంటాడు విక్రమ్. ప్లీజ్ విక్కీ, ఏం జరిగిందో నేను చెప్తాను, మిస్అండర్స్టాండ్ చేసుకోకు. చెప్తావనేరా మీట్ అయ్యాను. ఆ వీడియో నిజం కాదు, మా ఇద్దరిని ట్రాప్ చేశారు విక్కీ. ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని చాలా ట్రై చేశా, బట్ నాకు హోప్ కూడా దొరకలేదు. హోటల్ వాళ్ళని ఫుటేజ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను, బట్ డిలేట్ అయిపోయిందని చెప్పారు అని బేలగా అన్నాడు. బట్ ఈ స్టోరీ రా, ఎంత నమ్మాను నిన్ను. వెర్రి విధం చేశారు ఇద్దరూ కలిసి, కోపంగా అతని చెంపకి పంచిస్తూ అన్నాడు. విక్కీ, నిన్నెవరో మిస్లీడ్ చేస్తున్నారు. ఇదంతా ట్రాష్ రా, ప్లీజ్ ప్రశాంతంగా విను. నేను అడిగిన వాటికి ఆన్సర్ చేయి. ట్రాష్నో కాదో చెప్తా. నేను వచ్చానని తెలిసినప్పుడు జనని రిటర్న్ రావడానికి ఉందా లేదా? అది కాదు విక్కీ. జస్ట్ ఎస్సానో దద్దరిల్లిపోయేలా అరుస్తాడు విక్రమ్. ఉంది. నేను వచ్చినట్టు నీకు తెలుసా లేదా? తెలుసు. మరి ఎందుకు రాలేదు? జనని నీ గురించి మెంటల్గా డిస్టర్బ్ అయింది. నేనే దాని దగ్గరికి వస్తే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం ఏంట్రా? అది అసలు నేను వెళ్ళాక ఎలా బిహేవ్ చేసిందో తెలుసా? పిచ్చి పట్టించేది కాల్ చేస్తే, నేను ఎవరితో తిరుగుతున్నాను అన్నట్టు మాట్లాడేది. ఇదంతా నువ్వే కదా చేసావు. ఇప్పుడు నిజమేంటో నేను చెప్పనా? ప్రియుడిని వదిలి ఉండలేక పాపం పోతే పోయాడులే వెదవనుకుంటుంది అని సైడ్ స్మైల్తో అంటాడు. విక్రమ్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఆల్రెడీ మీరు దాటేశారు కదరా. దాన్ని ప్రేమించాలన్నావు, ఇదేనా ప్రేమంటే? ఫ్రెండ్తో అనుమానిస్తున్నా వచ్చి. ప్రేమ, విరక్తిగా నవ్వుకుంటూ, ప్రేమించాను కాబట్టే దాన్ని ఏం చేయలేకపోతున్నా. నీ పక్కలో చూసిన మరుక్షణం నా గుండె ఆగిపోయినా దాన్ని ఏం అనలేకపోయాను. ప్రేమించాను కాబట్టే లైఫ్ లాంగ్ టార్చర్ చేస్తూ బ్రతికేద్దామని పెళ్లి చేసుకుంటున్నాను అని ఆవేశంగా అరిచాడు. నా గురించి డెవిల్ని బాధ పెట్టకురా. అబ్బా, ప్రేమ పొంగిపోతోంది ఇద్దరి మధ్య. ఏరా, ఈ ఇన్సిడెంట్ జరిగాక నాతో చెప్పాలి అనిపించలేదా? నేను టెన్షన్ పెట్టడం ఇష్టం లేదు విక్కీ, అందుకే చెప్పలేదు. మీరే సీక్రెట్గా చేశారు, నాకెలా తెలియనిస్తారులే. జనని కంటి నుండి నీటి బొట్టు బయటకు వచ్చిన ఐ విల్ కిల్ యూ అని అతని కాలర్ పట్టుకుని అరుస్తాడు అరుణ్. వెళ్ళిపో శాశ్వతంగా తన లైఫ్ నుండి. ఇప్పుడే ఈ క్షణమే, కనిపించినంత దూరంగా వెళ్ళిపో. నీ ఉనికి దానికి తెలియకూడదు. చెప్పు, నువ్వు దూరమై నన్ను దగ్గర చేస్తావా అని సాడిస్టిక్ స్మైల్తో అడుగుతాడు. అతనితో జనని చేసిన అల్లరి, ఇంట్లో హుషారుగా తిరగడం, హేమగారితో కలిసి అతడిని ఏడిపించడం అన్నీ గుర్తొచ్చి కళ్ళు వర్షిస్తుంటే ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా ఊపిరి పీల్చుతూ వెళ్ళిపోతాను విక్రమ్. కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. నేను మళ్ళీ కనిపించకుండా కాపాడుకో నీ భార్యని నా నుండి. దానికి నేను కనిపించిన మరుక్షణం నువ్వు దూరం అవుతావని అర్థం చేసుకో. నిజం తెలిసిన రోజున నువ్వు తీసుకునే పెయిన్ లిమిట్లెస్ అవుతుంది. మా మామ్ కూతురు అనేది దాన్ని. అలాంటిది మా ఇద్దరికి అక్రమ సంబంధం పెడుతున్నా వచ్చి యు పే ఫర్ దిస్ అని కోపంగా చెప్పి బాధగా వెళ్ళిపోతాడు అరుణ్. ఒక్క క్షణం విక్రమ్ మనసు బాధతో మూలగడంతో మోకాళ్ళపై జారిపోతాడు కన్నీళ్లతో. ఎందుకురా ఇలా చేశారు? ఎందుకు చీట్ చేశారా అని బాధతో గట్టిగా అరుస్తాడు. అరుణ్ నేరుగా ఇంటికి వెళ్ళి హేమగారిని హక్ చేసుకుని ఏడుస్తాడు గట్టిగా. కొడుకు పరిస్థితికి భయమేస్తుంటే ఏమైంది అరుణ్ అని టెన్షన్గా అడిగారు. అతను జరిగింది మొత్తం చెప్పి తల్లి కడుపులో ముఖం దాచుకోవడంతో, వెళ్ళిపోదాం కన్నా, మన బిడ్డ సంతోషంగా ఉండటమే కదా కావాలి అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటారు. తన తల్లి ఎంత బాధపడుతుందో అర్థమవుతుంటే
జననితో ఉన్న తన గుర్తులన్నీ చదివేసి ముంబై షిఫ్ట్ అయిపోతాడు అరుణ్. తన ఫ్యామిలీతో కలిసి 2 రోజుల్లోనే. అరుణ్ నెంబర్ పనిచేయక జననికి పిచ్చెక్కుతుంటే, బావా అరుణ్ గారి ఇంటికి వెళ్ళొస్తాను అని పర్మిషన్ అడుగుతుంది జనని. ఆమెకే తెలియకుండా ఆమెను నిర్బంధించాడు విక్రమ్. లాక్ చేసింది జున్ను. పక్క వాళ్ళని అడిగితే ఊరు వదిలి వెళ్ళిపోయారంట. వెంటనే ఆమె కంట్లో నీళ్లు నిలవడంతో వాటిని ఆస్వాదిస్తూ షాపింగ్కి వెళ్దాం పదా అని కూల్గా చెప్పి బయటికి కదులుతాడు. విక్రమ్ పెళ్లి గురించి తెలియని హారిక తన తల్లిదండ్రుల్ని ఒప్పించి అతని ఇంటికి స్టార్ట్ అవుతుంది ఆనందంగా. ఓ మై గాడ్ విక్కీ, సక్సెస్ఫుల్గా నేను దాన్ని విడగొట్టానురా. ఇక నువ్వు నాకే సొంతం. క్రిష్, ఐదర్ స్టూడెంట్స్ లేకపోతే నువ్వు జనానికి దూరం అయ్యేవాడివి కాదురా. మన పెళ్ళయ్యాక వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇస్తాను అని ఆనందంలో విక్రమ్ ఇల్లు వచ్చిన సంగతి కూడా తెలియదు ఆమెకి. హుషారుగా ముగ్గురు లోపలికి వెళ్ళి పాలిపోయిన ముఖాలతో బయటికి వస్తారు. హారికకి ఈశ్వర్ గారి సమాధానం నచ్చకపోవడంతో, మమ్మీ మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని పరుగున విక్రమ్ రూమ్కి వెళ్తుంది. అప్పుడే జగదీష్ గారు ల్యాప్టాప్కి వర్క్ సెండ్ చేయడంతో సీరియస్ మోడ్లో ఉంటాడు అతను. విక్కీ, నీకు జనకి పెళ్ళా? కాల్ మీ విక్రమ్. నో విక్కీ, ఐ లవ్ యూ సో మచ్. వాట్? హన్, ఐ లవ్ యూ. నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. బట్ ఐ లవ్ జనని. గో టు హెల్. విసురుగా ఆమెను బయటకు తోసేసి, ఫ్రెండ్ అన్నావని మాట్లాడాను. ఇలాంటి థాట్ ఉంటే ఇప్పుడే చంపేసుకో సీరియస్గా చెప్పి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. అర్థమైంది విక్కీ, ఇంకా దాని మీద హేట్ ఎలా పెంచాలో నాకు తెలుసు అని పంతంగా అనుకుంటుంది హారిక. పెళ్ళి 15 days ఉందనగా అప్పుడే కొత్తగా ఓపెన్ చేసిన ముంబై బ్రాంచ్లో ప్రాబ్లం రావడంతో తండ్రి బదులు అతను వెళ్తాడు కంపెనీకి. ఆ ఇష్యూ వల్ల పెళ్లి ముహూర్తం కాస్త పోస్ట్ పోన్ అవడంతో అంతుపట్టని విక్రమ్ ప్రవర్తన ఒకవైపు, ఆచూకీ లేని అరుణ్ ఒకవైపు కావడంతో ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడో ఆలోచిస్తుంటుంది జనని. కనిపిస్తే ఉక్కిరిబిక్కిరి చేసేవాడు, ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ప్రేమ లేదంటే అడగకుండానే ఆమెకేం కావాలో తెచ్చిస్తున్నాడు. కానీ అతని ప్రేమలో ఏదో లోపం. ముంబై వెళ్ళిన అరుణ్ జాబ్ చూసుకుని జాయిన్ అవ్వడం, నెమ్మదిగా ఆ వాతావరణానికి అలవాటు పడటం, హర్షి ప్రేమతో వేధించడంతో కొంతలో కొంత నార్మల్ అవుతాడు అతను. ఇటు కంపెనీ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో మెరుపులేని ఉరుములా వచ్చి జననిని తన సగభాగం చేసుకుంటాడు విక్రమ్. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ కంప్లీటెడ్. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.